డ్వాక్రా సంఘాలు అనగానే మహిళలే గుర్తొస్తారు. ఇప్పటి వరకు కూడా డ్వాక్రా సంఘాలు మహిళలకే పరిమితం. ఇక నుంచే పురుషులకు కూడా డ్వాక్రా సంఘాలు ఏర్పాటవుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన విధంగానే ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేశారు. ఏపీ ప్రభుత్వం తెస్తున్న పురుషుల డ్వాక్రా సంఘాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఇప్పటి వరకు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ సంఘాల ద్వారా ఎందరో మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అంతేకాదు సమాజానికి అవసరమైన అనేక రకాల వస్తువులు తయారు చేసి నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం పురుషులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం ఉపాధి పొందేందుకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖలో ఏప్రిల్లో ఈ పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే 1000 సంఘాలు ఏర్పాటు దిశగా రంగం సిద్ధమైంది. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా ఏపీలో విజయవాడ, విశాఖపట్టణంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏప్రిల్లో వీటిని ప్రారంభించేలా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సంఘాల ద్వారా మహిళలకు అమలు చేసిన విధంగానే పురుషుల్లోనూ పొదుపు అలవాటు చేయాలన్న ఉద్దేశంతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు. సంఘాలుగా ఏర్పడిన వారికి బ్యాంకుల నుంచి రుణాలిప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ సంఘాల ఏర్పాటులో భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు, జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం, కూరగాయలు, నిత్యావసర సరఫరా చేసే గిగ్ కార్మికుల నుంచి ఆటో, రిక్షా, తోపుడు బళ్ల కార్మికులు, వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఇళ్లలో పనిచేసేవాళ్లు, వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు పురుషుల పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో సంఘానికి గరిష్టంగా 5 సభ్యులుంటారు. ప్రతి నెల ఒక్కో సభ్యుడు కనిష్టంగా ₹100 చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. 3 నెలల తర్వాత పొదుపు మొత్తంపై 6 రెట్లు లేదా 1.50 లక్షల రూపాయల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని కూడా పొందేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఏపీలో దశల వారీగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2వ విడతలో అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సంఘాల ఏర్పాటులో భాగంగా కార్మికుల గుర్తింపు కోసం ఆయా జిల్లాల్లో త్వరలో సర్వే నిర్వహించాలని మెప్మా అధికారులు నిర్ణయించారు. సభ్యులకు ఇచ్చిన రుణ మొత్తాన్ని తమ కుటుంబ, వృత్తి అవసరాల కోసం, ఉపాధి అవకాశాల కోసం వాడుకునే వెసులుబాటు కల్పించనున్నారు. మహిళలను ఆర్థిక పరిపుష్టి చేయడానికి రూపొందించిన డ్వాక్రా సంఘాల మాదిరిగా ఆర్థికంగా వెనుకబడిన పురుషులకు స్వయం ఉపాధి కల్పించడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆనందింపజేస్తోంది. పురుష డ్వాక్రా సంఘాల ఏర్పాటుపై సానుకూల స్పందన కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.